వెల్కమ్ టు ఆర్టీవీ. భార్య ఎవరితో పిల్లల కన్నా భర్తే తండ్రి అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్యకు జన్మించిన పిల్లలకు తండ్రి భర్తే అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె వేరే వ్యక్తితో సంభోగంలో పాల్గొని బిడ్డలకు జన్మనిచ్చిన ఆ బిడ్డకు ఆమె భర్తే తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అంటే భార్యాభర్తలు ఇద్దరు వివాహ బంధంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉన్నప్పుడు ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు వివరించింది. అయితే ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 112 ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనిందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ కేసు ఎడకల్లో వచ్చిందయ్యా అంటే కేరళకు చెందిన ఓ మహిళ తన బిడ్డకు తండ్రి అని చెప్తున్న వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే మహిళ పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలో ఉన్నప్పుడు 2001లో వేరే వ్యక్తి కారణంగా బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 2006లో భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆ బిడ్డకు తాను తండ్రిగా భావిస్తున్న వ్యక్తి పేరుని అధికారికంగా చేయాలని మహిళ భావించింది. ఇందుకు దరఖాస్తు చేయగా అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని మున్సిపల్ కోర్టులో రైజ్ చేయగా బిడ్డను కన్న సమయంలో భర్త ఉన్న వ్యక్తి పేరునే తండ్రిగా పెట్టుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. చివరకు ఈ విషయం సుప్రీంకోర్టు దాకా చేరింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తాను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తి డిఎన్ఏని టెస్ట్ చేస్తే ఈ బిడ్డ విషయం బయటపడుతుందని ఆమె పేర్కొనగా అలా చేయడానికి ఆస్కారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది సదరు వ్యక్తి గోప్యతకు సమాజంలో తిరిగి పూడ్చుకోలేని గౌరవభంగాన్ని మానసిక క్షోభను కలిగిస్తుందని వివరించింది. ఇది ఈ కేసుకు సంబంధించిన వివరాలు. మరిన్ని వైరల్ కంటెంట్స్ కోసం చూస్తుండండి.